सीनियर आईपीएस ओहदेदार मिस्टर बी शिवधर रेड्डी ने आज तेलंगाना के नए डायरेक्टर जनरल ऑफ पुलिस हैसियत से अपनी जिम्मेदारी हासिल कर ली। लकड़ी का पुल पर डीजीपी ऑफिस में मुनाक़दा तकरीब में शिवधर रेड्डी ने अपनी जिम्मेदारी संभाली। कई सीनियर आईपीएस ओहदेदारों और दूसरों ने मिस्टर शिवधर रेड्डी को नई जिम्मेदारी पर मुबारकबाद पेश की। जायजा हासिल करने के बाद मीडिया से बात करते हुए उन्होंने कहा कि वो रियासती हुकूमत से अपील करेंगे कि महकमा पुलिस में मखलूआ जायदादों पर तकर्रुरात का अमल तेज किया जाए ताकि रियासत भर में निफाज कानून को यकीनी बनाया जा सके। मुजवज़ा मजालिस मुकामी इंतखाबात की तैयारियों के ताल्लुक से उन्होंने कहा कि रियासती पुलिस मुस्तहकम है और ज़िमनी सतह पर टेक्नोलॉजी का बेहतर इस्तेमाल करते हुए इंतखाबात के पुरसुकून इनेकाद को यकीनी बनाएंगे। बाएं बाजू की तकरीबकारी के ताल्लुक से नए डीजीपी ने कहा, हाल ही में माविस्ट कायदीन ने भी हथियार डालने के इरादे जाहिर किए हैं। हम इनसे अपील करते हैं कि वो कौमी धारे में शामिल हो जाएं और तशद्दुद का रास्ता तर्क कर दिया जाए। उन्होंने कहा कि माविस्टों का नजरिया अब नाकाम हो चुका है। तेलंगाना प्रजలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు। మొదటగా నేను డీజీపీగా నియామకం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అట్లానే ఈ డీజీపీగా నియమించినందుకని చెప్పి వారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ హెడ్గా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను। సో టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి। ఈ మంత్లోనే దాని కార్యక్రమం మొదలవుతుంది। ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం। ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం। అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు। ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా आ एक्सरसाइज कल्मिनेशन తీసుకొచ్చి పూర్తి స్థాయిలో तेलंगाना के नए डीजीपी बी शिवधर रेड्डी ने कहा कि रियासत में ना तो पिंक बुक, ना रेड बुक, ना ब्लू बुक की कोई अहमियत है, सिर्फ खाकी बुक यानी फौजदारी ज़ाब्तेकार नाफिजुल अमल है। उन्होंने जोर देकर कहा कि किसी भी फर्द के खिलाफ या खानदान के अफराद को नुकसान पहुंचाने वाली सोशल मीडिया पोस्ट्स करने वालों के खिलाफ सख्त कार्रवाई यकीनी होगी। डीजीपी ने वाज़ेह किया कि सिर्फ कानूनी दायरेकार में किए गए पोस्ट्स काबिल कबूल हैं और जो लोग लोगों को टारगेट करके या तज़हीक करने के लिए पोस्ट करेंगे इनके खिलाफ सख्त इक़दाम उठाया जाएगा। तेलंगाना में सिर्फ खाकी बुक की हुक्मरानी है और सोशल मीडिया पर किसी की किरदार कशी बर्दाश्त नहीं की जाएगी। సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు। దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి, మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు, మాదంతా ఓన్లీ ఖాకీ బుక్। ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము। ఆ ఖాకీ బుక్ అంటే అన్ని కలిస్తే ఖాకీ బుక్ అవుతుంది। ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు। సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్। సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి, వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఎంత? అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి। కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది। అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు। ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు। కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్। థ్యాంక్ యూ వెరీ మచ్।